వినాయక విగ్రహాలను తయారు చేయాలంటే సాధారణంగా శుద్ధ లేదా మట్టితో చేస్తారు. వినాయక చవితి వచ్చిందంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు. కానీ తాండూరులో వినాయక చవితి సందర్భంగా కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో శివతాండవ రూపంలో డిఫరెంట్ గణేశుని ప్రతిష్ఠించారు. తాండూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ బిర్కట్ మధుసూదన్ గత 5-6 ఏళ్లుగా విభిన్న రీతిలో వినాయకులను తయారు చేస్తున్నాడు. ఈసారి గోనె సంచులతో శివతాండవం రూపంలో వినాయకుడిని తయారు చేశారు. గతంలో న్యూస్ పేపర్ వినాయకుడు, టిష్యూ పేపర్ వినాయకుడు, వరిగడ్డి వినాయకుడు, రైతు కాన్సెప్ట్ తో గోధుమ గింజల వినాయకుడు, ఇలా విభిన్న రీతిలో పర్యావరణానికి హాని చేయని రీతిలో గణనాథుని విగ్రహాల తయారీలో అందివేసిన చేయిగా పేరు తెచ్చుకున్నారు. అదే తపనతో ఈసారి కూడా గోనె సంచులతో శివతాండవం చేస్తున్న వినాయక విగ్రహాన్ని తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.